పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ, నీతిరువైన దేవ, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి ప్రభా, ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభా, నేను గణపరుస్తున్నాము. ఈ పగలంతయు మాకు తోడుగా ఉండి మా ప్రతి పనిలోనూ మమ్మలను ఆదరించి నడిపించి క్షేమంగా ఇంటికి చేర్చావు తండ్రి. నీకు వందనంలో మేము ఎక్కడ నడిచినా ఎక్కడ తిరిగినా ప్రతి చోట నీ కాపుదలను భద్రతనిచ్చారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మలను నీకు మహిమకరంగా వాడుకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ప్రకారం, యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ మాటలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము. అవును ప్రభా, మీరు దొరుకు కాలం నందే మేము వెదకాలి. మేము రాకడ దినాలలో ఉన్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం తండ్రి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితులు ప్రభా, మరి మాకు తెలుసు భయంకరమైన అంత్య దినాలలో మేమున్నాము. అయితే మరి నిన్ను అంగీకరించి నిన్ను తెలుసుకోకపోతే మేము నీ దగ్గరికి చేరలేము. అకస్మాత్తుగా నీవు వస్తావు. అకస్మాత్తుగా తండ్రి నీ బిడ్డలను, విశ్వాసులను నీతో పాటు తీసుకెళ్తావు. మరి తెలియని వారు ఏమైపోతారు నాయన. మా ప్రభా, ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నిన్ను వెతికి అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీవు దగ్గర ఉన్నప్పుడే మేము నిన్ను ప్రార్థించాలి, నిన్ను తెలుసుకోవాలి. మా తండ్రి దేవా, నీ వైపు నాకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించబడాలి. ఇది ఒక అత్యంత అర్జెంట్ మెసేజ్ ప్రభా, చాలా అత్యవసరమైన మెసేజ్ తండ్రి. ఈ మెసేజ్ని అందుకొని ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి వెంటనే దేవుని వైపు తిరిగి నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, నీవు ఇంకా దొరుకు కాలము ఎంత కొద్ది కాలమే. ఎప్పుడు ఇది అంతమవుతుందో, ఈ కృపాకాలం ఎప్పుడు అంతమవుతుందో మాకు తెలియదు నాయన. మా ప్రభా, నీ సన్నిధిలో మేము అడుగుతున్నాము. ఇంకా ఎవరైతే నిన్ను అంగీకరించలేదో ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి. వారిని అంగీకరించినట్లుగా చేయండి నాయన. మా ప్రభా, నీవు దగ్గరున్నావు. ఇప్పుడైతే దగ్గరున్నావు, ఇంకా కొంతకాలం అయితే ఉంటావో లేదో ప్రభా. ఇది చాలా అత్యవసరమైన పరిస్థితి మా తండ్రి. మరి ఇలాంటి పరిస్థితులలో మేము ఏదైనా ఒక గవర్నమెంట్ నుంచి మాకు ఒక రూల్ వచ్చినప్పుడు, కరోనా టైంలో అయినా ఇది చేయకూడదు అంటే అది చేయకుండా మేము ఎంతో జాగ్రత్తగా ఉండి ఉన్నాము. మరి ఇప్పుడు నీవు దగ్గర ఉన్నప్పుడే వెతకమని నువ్వు మాకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంటుండగా ఆ హెచ్చరిక ప్రకారం మేము తప్పక నిన్ను తెలుసుకునేలాగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు కాబట్టే మాకు హెచ్చరికనిస్తున్నావు. నీవు దగ్గరగా ఉన్నప్పుడు మేము నిన్ను వెతకాలి. నీవు సమీపంలో ఉండగానే నిన్ను వేడుకోవాలి. అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరెవరైతే తండ్రి కఠిన హృదయాలే ఇంకా నిన్ను తెలుసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా నీ సన్నిధికి రాగలుగుటకు, నిన్ను తెలుసుకున్నటకు సహాయం చేయమని ప్రభా, నీవు అత్యంత ప్రేమ కనికరం కలిగిన దేవుడవు, ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడవు అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రభా ఇప్పుడే నీ వైపునకు తిరుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తన్ని నిద్రించక ముందు మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించండి. దేవా ప్రభా, మరి మా పైన మరి నీ యొక్క కృపతో నీ యొక్క రక్తపు కంచెను వేసి మమ్మల్ని క్షేమంగా రాత్రి వేళలో నీ కాపుదలలో భద్రంగా కాపాడి మంచి నిద్రతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి, శాంతిని, సమాధానం అనుగ్రహించండి ప్రభా. నాయన, మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారు నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. దేవా ప్రభా, ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో ఎదుగునట్లుగా నీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నిన్ను తెలుసుకునే రీతిగా బిడ్డలను పెంచినట్లుగా తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానంను అనుగ్రహించండి దేవా ప్రభా. మరి
యవన బిడ్డను దీవించండి తండ్రి. వారందరూ కూడా నేను జ్ఞానం కలిగి నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో చదువులు ఎంతో ప్రాముఖ్యమైనవి, కానీ అదేవిధంగా నిన్ను తెలుసుకోవడం కూడా ఎంతో ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ప్రభా రాకడకు సిద్ధపడినట్లుగా వారు తమ హృదయాలను నీ పైన కేంద్రీకృతం చేసుకునేలాగా వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. చదువులలో వారు రాణించినట్లుగా, మంచి జ్ఞానంతో వారు చదువుకున్నట్లుగా ప్రభా వారు కొత్త ప్రదేశాలలో, కొత్త క్లాసులలో, కొత్త కోర్సులలో చేరుతుంటుండగా వారికి అందరికీ జ్ఞానంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాం. బిజినెస్ ప్రారంభించిన వారిని బట్టి నీ వందనములు. అదేవిధంగా ప్రభా ఎంతోమంది నాయన మరి నూతన కార్యములు ఎన్నో ప్రారంభించున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారి యొక్క పనులన్నీ కూడా సఫలీకృతం చేయండి దేవా ప్రభా. మరి అనేక కొరతలను గురించి ప్రార్థనలో ఉన్నారు. ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ నిన్ను ప్రార్థిస్తున్నారు. న్యాయం కొరకు పోరాటం చేస్తున్న వారు నిన్ను ప్రార్థిస్తున్నారు నాయన ప్రభా. మరి ఎంతోమంది కోర్టుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు కలిగి ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి వారికి కావాల్సిన ఆ సహాయం అనుగ్రహించండి ప్రభా నాయన. మరి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండుటకు కృప చూపించమని వేడుకొంచున్నాం. నెమ్మది కలిగి ఉండడానికి సహాయం చేయండి. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారిని కూడా మీరు దర్శించి తప్పక వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన క్షేమకరమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి వారిని మీరు కనికరించండి. వారికి ఉన్నటువంటి ఆ వ్యాధిని త్వరగా తీసేయండి, స్వస్థపరచండి ప్రభా నాయన. ఎంతోమంది ఐసీలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు ప్రభా, కష్టపడుతూ ఉన్నారు దేవా. మీరే కృప చూపించి వారిని మీరు దయతో ఆదరించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీకు సమస్తం సాధ్యం. వారు కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు నాయన. మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నడిపించమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన, కృప చూపించండి దేవా ప్రభా. మరి ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. రాత్రి వేళల్లో మరి ఎంతమంది అయితే ఉద్యోగాలు, డ్యూటీలు చేస్తున్నారో తండ్రి వాళ్ళని కూడా దీవించండి. ఎంతోమంది డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, అదేవిధంగా ప్రభా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ప్రభా ఎంతోమంది నాయన పనులు చేస్తున్నారు. వారి డ్యూటీలు వారు నిర్వర్తిస్తుండగా అందరూ అప్రమత్తతో ఉండినట్లుగా ప్రభా నాయన క్షేమంగా ఉండినట్లుగా, ఓపికతో సహనంతో పని చేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చినట్లుగా కృప చూపించండి దేవా. మా తండ్రి దేవా, మరి వ్యసనాలకు గురై ఎంతోమంది కుటుంబంలో ఎంతో సమస్యాత్మకంగా ఉంటున్నారు నాయన. అలాంటి బిడ్డలను కూడా తండ్రి మీరు కనికరించినైనా వారికి మారుమనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ చాలా కష్టపడుతూ ఉన్నారు ప్రభా. ఏ కారణం చేత వారికి నిద్ర పట్టడం లేదో, ఏ దుఃఖము బాధ వారిలో ఉన్నదో, ఏ ఆవేదన వారి హృదయంలో ఉన్నదో దాన్ని తీసివేయండి. కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణము వారిలో నుంచి తీసివేయండి ప్రభా. సంతోషంగా వారు నెమ్మదిగా నీ యందు భక్తి విశ్వాసాలతో నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, మరణిస్తున్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి ప్రభా, లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా ప్రభా మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు అందరిని కూడా నేను జ్ఞాపకం చేసుకోనండి. ఈ రాత్రి వేళ తండ్రి వారికి అందరికీ మీ యొక్క క్షేమకరమైన నెమ్మదిని అనుగ్రహించమని, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి ఈ రాత్రి తండ్రి మేము ఎదురించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి దేవా ప్రభా. మరి మీరు గొప్ప వాగ్దానాలు మాకు ఇచ్చి ఉన్నారు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు మమ్మల్ని తాకవు, ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా
నిద్రింపజేయండి. మర్చిపోయి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మికమైన ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి ప్రభా. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఇంకే ఇతర విషపురుగు కాటులు, ఇంకే ప్రమాదములు కూడా లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. రేపటి దినాన మేము ఏ పనులు చేయవాలని సిద్ధపడి ఉన్నామో ఆ పనులన్నిటినీ కూడా నీ చిత్తానుసారంగా మరి చక్కగా జయప్రదంగా చేయడానికి కూడా మాకు కృపను, నీ యొక్క మాకు కావలసిన జ్ఞానమును, స్కిల్స్ను అనుగ్రహించి మేము చక్కగా చేయగలుగుటకు సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో లేచి సజీవంగా, ఆరోగ్యంగా నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.